మేడమే చేస్తున్నారు. ఇప్పుడేం చెప్పాలి? హలో హలో, నేను ఇందాక మీ క్యాబ్లో పెద్దిరెడ్డి తోట దగ్గర దిగాను కదా. మీ కార్లో నా బ్రీఫ్ కేస్ మర్చిపోయాను. నేను ఆ లొకేషన్లోనే ఉన్నాను. త్వరగా తెచ్చిస్తారా? మేడం, మీకెలా చెప్పాలో తెలియట్లేదు. బ్రీఫ్ కేస్ ఎక్కడో పోయింది మేడం. వాట్? దాన్ని ఎవరో కాజేశారు మేడం. దాన్నే వెతుకుతున్నాను. ఇలా చూడండి, నేను అందులో ఉన్న డబ్బు అడగట్లేదు. ఆ డాక్యుమెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్. మ్యామ్, అది కాదు మ్యామ్. హలో హలో హలో, ఫోన్ ఆన్ అవ్వట్లేదు. ఇప్పుడు ఆవిడ ఏమనుకుంటారు? ఎవర్రా కాజేసింది? మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేసి ఉంది. ఎలా కనపడుతున్నానే నీకు? నేను ప్రిన్సెస్నే. కాజేసే బుద్ధులు మీ పనోళ్లకే ఉంటాయి. మీ పెద్ద పనావిడ చేతివాటం చూపించిందేమో. వెళ్ళి వెతుక్కో. అభం శుభం తెలియని నా మీద పడకు, బాగోదు. ఈవిడ కాదనుకుంటా. డౌటే లేదు చిట్టి, ఈవిడే. నోట్ల కట్టలకున్న సీల్ పేపర్ ఆవిడ రూమ్ లో పడుంది. అమ్మ దొంగ అయితే వాటిని ఎక్కడో దాచిపెట్టే ప్రాసెస్ లో పడిపోయి ఉంటుంది. దొంగ దొరికిందిగా, పట్టుకొచ్చాం. ఆవిడ పెద్ద దేశముదురు చిట్టి. దీనికే దొరికిపోయిందంటే ఒప్పుకోదు. దొరికేదాకా భయాన్ని చూపిస్తే కానీ బయటపడదు. అంత భయం ఎలా తెప్పిస్తావు? నువ్వే. ఎలా? చెప్తా. ఏమంటావు? మామూలుగా ఉండదు ప్లాన్. నీ కాళ్ళు పట్టుకుంటానే, ఇచ్చేవే. చెప్తే అర్థం కాదా? నాకు పాలాభిషేకం చేసినా తీయంది ఎలా ఇవ్వమంటావు? నా ముందు నిలబడకు, పో. పగలు ప్రతీకారాలకి ఇది సమయం కాదు. అది కస్టమర్ బ్రీఫ్ కేస్. పాపం ప్రేమ్ బాబుని దొంగ అంటారే, అర్థం చేసుకో. ఎంత డబ్బుంది అందులో? 50 లక్షలుందంట. ఇప్పుడు అర్థమైందే. ఆ 50 లక్షలతో బిజినెస్ పెట్టుకోవచ్చని మీ ప్రేమ్ బాబే కాజేసి అది నా మీదకి నెడదాం అనుకున్నాడా? దానికి నువ్వు సహకరిస్తున్నావా? అలా మాట్లాడకే ప్లీజ్, నీకు దండం పెడతాను, ఇచ్చేవే. చామంతి, నువ్వు విసిగించుకో. నాకు నువ్వు కనబడుతుంటే నిన్ను అడగక ఇంకెవరిని అడుగుతాను చెప్పు. నేనుండనే, ఇంట్లో ఉండను, ఆఫీస్కి పోతా. ఎవరిని అడుక్కుంటావో అడుక్కో. అక్క ప్లీజే, ఇచ్చెళ్ళవే. నీ దొంగ అరెస్ట్ అవ్వడం ఖాయం. గెలవడం కోసం పరుల సొమ్ము కాజేస్తాడా? చిచ్చి. రోజమ్మ ప్లీజ్, రోజమ్మ నేను చెప్పేది వినండి. రోజమ్మ, రోజమ్మ మీ దగ్గర ఉంటే ఇచ్చేయండి. రోజమ్మ, రోజమ్మ ప్లీజ్, రోజమ్మ, 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 రోజమ్మ ప్లీజ్, రోజమ్మ నా మాట వినండి. కార్ ఎక్కేసింది చిట్టి. ఇక నీ సెటప్ రెడీనా? చిట్టి 2.0 రెడీ చాం. కార్ మొత్తం మన కంట్రోల్లోనే ఉంది. సాయంత్రం దాకా తిరిగొద్దాం. ప్రేమ్ అరెస్ట్ అయింది, టీవీలో చూద్దాం. చిట్టి 2.0 కార్ స్టార్ట్ చేయి. బండి స్టార్ట్ అయిపోయిందేంటి? నేను ఆన్ చేయలేదే. దీనంతటిదే వెళ్ళిపోతుంది. ఇదిలా పాసిబుల్? దయ్యం ఏమైనా ఉందా?
హెల్ప్! రైట్, లెఫ్ట్. చామ్, ఇక నువ్వు రంగంలోకి దిగు చామ్. నా ఫోన్ కాదే, ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు చేస్తున్నారు? నేనే. చామంతి, ఏంటి వణుకుతున్నావు? కార్లో డ్రైవర్ లేడే. స్టీరింగ్ ఇష్టానికి దానం ప్రదే తిరిగిపోతుంది. నాకు భయంగా ఉంది. నన్ను కాపాడవే. కాపాడుతాను కానీ బ్రీఫ్ కేస్ ఎక్కడ దాచావో చెప్పు రోజమ్మా. అంటే ఇది నీ పనా? నీ పని పైకి పోయేటట్టున్నప్పుడు ఈ క్వశ్చన్స్ నీకు అవసరమా? అంటే నన్ను చంపేద్దామని చూస్తున్నావా? జవాబులు కావాలా, నీ ప్రాణాలు కావాలా? అయ్యో చామంతి, ఆ బ్రీఫ్ కేస్ నాకు తెలియదే. నన్ను నమ్ము. ఒప్పుకోను అంటావు. నాకు సంబంధం లేని దానికి నీలా ఒప్పుకుంటానే. ఏ అక్కడున్న చెట్టుకి కారు దబేలుమని వెళ్ళి గుద్దుకుంటుంది. రోజమ్మ బ్రతుకుతుందో లేదో చూద్దాం. ఏమంటున్నావే? చెప్తావా లేదా? తెలియదు చామంతి, ఒట్టే నిజమే. చిట్టి, ఫోన్ పనిచేయట్లేదంటే వాడు నీ సొమ్ముతో ఉడాయించినట్టే అమ్మి. మరిప్పుడేం చేద్దామని? నీకైతే ఒక ఆప్షన్ ఇస్తా, వాడుకో అమ్మే. నీ కలల ప్రాజెక్టుకి నీకు ఏ సంబంధం లేదని ఒక్క సంతకం పెట్టు. ఏంటి నన్ను ఇక్కడికి పిలిపించింది ఎందుకా? చిన్నారెడ్డి, కౌశికకి కాస్త ఆలస్యం అయినా బానే గ్రహించుండది. చూస్తుండవా? చూడు పెద్దిరెడ్డి, అనవసరంగా నీకు గ్రహణం పట్టేలా చేసుకోకు. నువ్వుండేది నా తోటలో అమ్మి. వెళ్ళాలంటే నేను పంపితేనే అయితది. చాలా మందిని చూశాను. రేయ్, తప్పు చేస్తున్నారు. మా పని అదే కదా. రేయ్, మీరు కానివ్వండిరా. వదలండి రా. వదలండి.